Let us do the chemical decomposition of ferrous sulfate crystals. మీకు ferrous sulfate crystals ఇచ్చాం. దాని రసాయన వియోగం చర్యకు గురిచేసి మీరు ఏం గమనించారో చెప్పండి. ferrous sulfate దీని ఫార్ములా FeSO4 7H2O. ఈ స్ఫటికాలు ఏ రంగులో ఉన్నాయి? గ్రీన్ కలర్. ఇప్పుడు కొంచెం ఫెర్రస్ సల్ఫేట్ ను టెస్ట్ ట్యూబ్ లో తీసుకుందాం. స్పిరిట్ ల్యాంప్ ని వెలిగించుకుందాం. ఈ ఫెర్రస్ సల్ఫేట్ ను వేడి చేద్దాం. చూడండి, టెస్ట్ ట్యూబ్ లో వాటర్ వేపర్ వస్తుంది. దీని అర్థం ఇది నీటి అణువుల్ని కోల్పోతుంది. కనుక FeSO4 మిగులుతుంది. దీనిని ఇంకా వేడి చేస్తుంటే ఇప్పుడు ఘాటైన వాసనలు వెలువడుతున్నాయి. ఈ వాయువులు సల్ఫర్ డయాక్సైడ్ మరియు సల్ఫర్ ట్రైఆక్సైడ్. ఇప్పుడు మిగిలిన పదార్థం యొక్క రంగుని గమనిద్దాం. దీని రంగుని చూడండి. ఇది రెడిష్ బ్రౌన్ కలర్ లో ఉంది. ఇది ఫెర్రిక్ ఆక్సైడ్. దీని ఫార్ములా Fe3O4. In the decomposition of ferrous sulfate, the first reaction is FeSO4 7H2O gives rise to FeSO4 plus 7H2O. So in this reaction, the water molecules are evaporated. In the second reaction, ferrous sulfate further decomposed into ferric oxide, which appeared as reddish brown. In this reaction, two gases are evolved. Those are sulfur dioxide and sulfur trioxide. So the last compound in the decomposition of ferrous sulfate is brown color ferric oxide.